రొట్టం ప్రభాకర్ రావు గారితో ఈరోజు మన పరిచయం. థ్యాంక్ యూ. నమస్కారం సార్. నమస్కారం అండి. నమస్కారం. ఇట్ వాస్ ఎ ప్లెజర్ టు ఇంటర్వ్యూ. చాలా సంతోషం మీతో మాట్లాడడం. మీరు ఇంత ట్రబుల్ తీసుకుంటున్నారు, చాలా సంతోషం. అని గుర్తు చేసుకోవాలి అంటే కొన్ని మర్చిపోతుంటాం, గుర్తుకు రావు, కొన్ని ముందు వెనక అవుతుంటాయి, కాబట్టి క్షమించాలి. నేను అయినంత వరకు చెప్తుంటాను. లేదు లేదు, ఇది చాలా ఫ్రీగా ఒక కన్వర్సేషన్ లాగానే జరుగుతుంది, గుర్తున్నంత వరకు. బికాస్ ఇవన్నీ రికార్డ్ కావటం, ప్రజలకు తెలియటం చాలా చాలా ఇంపార్టెంట్. నాకు తెలుసు మీరు అనంతపురంలోనే మీ విద్య అంతా అయింది, ఆ పైన బెంగళూరు, అక్కడి నుంచి చిన్నప్పటి ప్రస్థానం, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండు, అది కొంత మాతో పంచుకుంటే ఆ పైన మిగిలిన అంశాల్లోకి వెళ్తాం. నాది సొంత ఊరు, అంటే నేను పుట్టి పెరిగింది అనంతపురంలో. మా తాతగారు ఉండింది పెనుకొండలో. అది చాలా చారిత్రక పట్టణం పెనుకొండ కోట చాలా అందులో. తర్వాత మా స్వగ్రామం రొద్దం గ్రామం అంటారు. అది కంచి పరమాచార్య రుద్రం అని కరెక్ట్గా అన్నీ చెప్పారు. అక్కడ రుద్రపాదం ఉంది. ఆ రుద్రపాదం పోయినప్పుడంతా మేము అక్కడ పూజ చేస్తుంటాం. ఇది మా గ్రామం. అది మా ముత్తాతగారేమో ఆయనకు మంచి పేరుని కవిగా, ఆ కాలంలో పెద్ద పెద్ద కవుల దగ్గరంతా వారు కరెస్పాండెన్స్ జరుపుకున్నారు. తర్వాత సభలకు వెళ్ళేవారు. మా తాతగారేమో చాలా లీడింగ్ అడ్వకేట్, అసలు రాయలసీమలోనే పెద్ద పేరు ఉండింది వాళ్ళకి. ఆయన అక్కడే పెనుకొండలో ప్రాక్టీస్ చేశారు. పెనుకొండలో సబ్ కోర్టు మా జిల్లా బళ్ళారి జిల్లాలో ఉన్నప్పుడే ఉండింది. అది ఐసిఎస్ సెంటర్ కూడా అయింది తర్వాత. కాబట్టి అక్కడ ఆయన ప్రాక్టీస్ చేస్తున్నారు. ఒక కొడుకు హిందూపురంలో, ఒక కొడుకు అనంతపురంలో ప్రాక్టీస్ చేశారు. వాళ్ళు అట్లా చేస్తుంటే మా తండ్రి గారేమో మా పెద్దనాన్నగారు, మా తండ్రి గారు ఇద్దరికీ చాలా ఇంట్రెస్ట్ ఉండేది. అటు స్పోర్ట్స్లో, ఇటు కల్చరల్ యాక్టివిటీస్లో, అంటే సాంస్కృతిక విషయాల్లో, అన్ని విషయాల్లో చాలా ఇంట్రెస్ట్ ఉండేది. మా తండ్రి గారేమో చాలా మంచి స్పోర్ట్స్ మ్యాన్ అని పేరు. టెన్నిస్ ప్లేయర్ గాను, ముందు బ్యాడ్మింటన్ ప్లేయర్ గాను, తర్వాత లలిత కళా పరిషత్ అని దానికి స్థాపించిన తర్వాత దాని చాలా మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆయన దానిలో చాలా ఇంట్రెస్ట్ తీసుకున్నవారు. దానికి 20 ఏళ్ళు సెక్రటరీగా చేసినవారు. దానికి కలెక్టర్ గారి ప్రెసిడెంట్ అండి పర్మనెంట్గా. తర్వాత అక్కడి నుంచి ఆయన దానికి అప్పుడు సంగీత నాటక అకాడమీ అవార్డు కూడా ఇచ్చారు. ఇది అనంతపురంలో. అంటే దానికి చాలా ఉంది చరిత్ర. ఆ సైటు కల్లూరు సుబ్బారావు గారికి ఫ్రీడమ్ ఫైటర్ని ఇచ్చారు కలెక్టర్ గారి కాంపౌండ్లో. ఆయన నాకు వద్దన్నారు. వద్దంటే అప్పుడు కలెక్టర్ కొండలరావు గారు ఆయన దగ్గర పోయి మీరు చెప్పండి సార్ ఏం చేద్దామన్నారు. అప్పుడు ఆయన 2 చెప్పారు. ఒకటి మ్యూజియం, మన జిల్లాలో ఎక్కడంటే అక్కడ పడున్నాయని నేను మ్యూజియం పెట్టండి, పక్కనేమో లలిత కళా పరిషత్ అని పెట్టాలన్నారు. ఆయన ఉన్నప్పుడే దాన్ని స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి కూడా మా తండ్రి గారు చూసుకున్నారు. తర్వాత సంగీత నాటక అకాడమీ అక్కడ స్కూల్ ఆఫ్ డ్రామా పెట్టారు. అప్పుడు ఆయన్నే మా తండ్రి గారిని దాన్ని చూసుకోమన్నారు. అది కూడా ఆయన చూసుకున్నారు. కాబట్టి ఆయనకి దీనిలో అపారమైన ఇంట్రెస్ట్. నాటకాల్లో బళ్ళారి రాఘవ గారి శిష్యులు పేరు ముఖ్యంగా. అప్పుడు ఏంటంటే 1930s 40sలో మనకి ఫ్రీడమ్ మూమెంట్లో భాగంగా వాళ్ళు నాటకాలు రాయించారు. శివపురాణం అని శివాజీ గురించి రాయించారు. అది పాల విజయనగరం ఒకటి ఉంది, అది ఖిల్జీ రాజ్య పతనం అని. అటువంటివన్నీ కూడా మంచి మంచి డ్రామాలు రాయించి డ్రామాలు వేశారు. అందులో రాఘవ్ గారు వేసేవారు, మా పెద్దనాన్నగారు వేసేవారు, తండ్రి గారు వేసేవారు. మా తండ్రి గారు మాత్రం ఆడవేషాలు వేశారు. తర్వాత హ్యూమరస్ బోల్స్ ఎక్కువ వేసేవారు. చాలా హ్యూమరస్ యాక్టర్ అని వారికి పేరుంది. ఆయన అన్ని విషయాల్లోనూ మా టౌన్లో ఏం జరిగినా ఆయన సహాయం చేసినవారు. అట్లా చేసే అలవాటు ఉన్నది మాకు. చిన్నప్పటి నుంచి అట్లే పెరిగాం. ఇంటిలోనే ఎప్పుడు జనమే, యాక్టివిటీయే, ఎప్పుడు ఏదో ఒకటి అవుతూనే ఉంటుంది. అది అన్నిటికీ వాళ్ళు ఎవరైనా ఆర్టిస్ట్ వచ్చినా, ఆ కాలంలో లాడ్జెస్, హోటల్స్ లేవు, అందరూ ఇంట్లోనే ఉండేవారు. కొంతమంది అలాగా మాకు చిన్నప్పటి నుంచి వాళ్ళని చూడడం, వాళ్ళ గురించి తెలుసుకోవడం అవన్నీ కూడా జరిగాయి. కాబట్టి మాకు ఆ అలవాటు వచ్చింది మొదటి నుంచి.
నేను స్కూల్ అంటే మాకు దగ్గరే ఫర్లాంగ్ తర్వాతే ఉండింది మాకు ఎలిమెంటరీ స్కూల్. ఆ ఎలిమెంటరీ స్కూల్ కూడా మంచి పార్కులో మధ్యలో ఉండింది. అక్కడి నుంచి హై స్కూలు రైల్వే లైన్ దాటితే హై స్కూల్ కూడా చాలా పెద్ద దగ్గర 5 acres కాంపౌండు. దానిలో అన్ని స్పోర్ట్స్ ఉన్నాయి, లైబ్రరీ అన్నీ ఉన్నాయి. మంచి ప్రిన్సిపాల్ ఉండేవారు, రాజగోపాల్ అయ్యారని, మా ఇంటి పక్కనే ఉండేవారు. ఆయన రాధాకృష్ణ గారు లాగా డ్రెస్ చేసుకునేవారు. అది మంచి స్కాలర్. వాళ్ళందరూ బాగా ప్రోత్సహించేవారు. నాకేంటంటే చిన్నప్పటి నుంచి మా ఇంటి దగ్గర పోలీస్ ట్రైనింగ్ స్కూల్ ఉండేది. తర్వాత కాలేజ్ అయింది. అక్కడ మా తండ్రి గారు పోయి టెన్నిస్ ఆడుతూ ఉంటారు. ఆయన ఎక్కువగా పుస్తకాలు కొనేవారు మద్రాసులో. మూర్ మార్కెట్లో పోయి సెకండ్ బుక్స్, కొత్త బుక్స్, హిగ్గిన్ బాతమ్స్లో అవి తీసుకుని వస్తే ఆయన చదివిన తర్వాత లైబ్రరీకి ఇచ్చేసేవారు. ఎక్కువగా బీటీసీ లైబ్రరీ అంటే పీస్ మెమోరియల్ హాల్ అని ఒకటి ఉంది. ఫస్ట్ వరల్డ్ వార్ పీస్ మెమోరియల్, చాలా బ్యూటిఫుల్ హాల్, అది మంచి ఎత్తులో ఉంది. అక్కడ లైబ్రరీ, అక్కడ వాళ్ళకి ఇచ్చేసేవారు. అవన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఎప్పుడప్పుడు మేము పోతూ ఉంటాం. అందుకని నాకు యూనిఫామ్ అంటే ఇష్టం, స్పోర్ట్స్ అంటే ఇష్టం, ఈ కల్చరల్ యాక్టివిటీస్ అంటే ఇష్టం. సో మొదటి నుంచి స్కౌట్ మూవ్మెంట్లో ఉన్నాము. కాలేజీ రాగానే ఎన్సీసీ, ఫస్ట్ ఇయర్ ఎన్సీసీలో నేను 2 షార్ట్ అయిపోయాను. కాదు, అది ఓన్లీ 14.5. నీకు ఎత్తు చాలదన్నారు. తర్వాత ఒక 8 months తర్వాత ఇప్పుడు సరిగా ఉంది జాయిన్ అవ్వమన్నారు. అప్పటి నుంచి ఎన్సీసీలో బాగా పార్టిసిపేట్ చేసాము. అది దానివల్ల నాకు కొంచెం యూనిఫామ్ మీద గురి ఉండిందన్నమాట. అది అట్లా జరుగుతూ తర్వాత నేను లా అంటే ఇంజనీరింగ్ వస్తుంది అనుకున్నాను. అంటే నాకు వచ్చిన మార్క్స్కి ఇంటర్మీడియట్లో నాకు సీట్ రావాలి. కానీ అప్పుడు కొత్త జీవో వచ్చింది మద్రాస్ గవర్నమెంట్, కమ్యూనల్ జీవో. అది కమ్యూనల్ అంటే ఏంటి, ఒక్కొక్క క్యాస్ట్కి ఇంత అని. అది వచ్చింది 48-49లో. అది ఆర్డర్ వచ్చిన తర్వాత అది మాకు ఇవ్వాలి, ఎందుకంటే మాకు తగ్గిపోయినాయి. కానీ తర్వాత కాన్స్టిట్యూషన్ వచ్చాక ఇట్ వాజ్ స్ట్రక్ డౌన్ యాజ్ అది అన్కాన్స్టిట్యూషనల్. రిజర్వేషన్ కెన్ ఓన్లీ బీ ఫర్ SC/STs అని అప్పుడు వచ్చింది. అందువల్ల మాకు ఇప్పుడు రాలేదు. ఏం చేయాలనుకున్నాం, సరే ఫ్యామిలీ ప్రొఫెషన్ 140 ఏళ్ల నుంచి మేము అడ్వకేసీ ఇప్పటికీ. అందుకని మా తండ్రి గారు లా కాలేజ్ చదువుకున్నారు. సరే, నాకు మద్రాసు పోవడానికి ఇష్టం లేదు. అందుకని బెంగళూరుకి వెళ్ళాము. ఎందుకని మద్రాసు పోవడానికి ఇష్టం లేదు? మా తండ్రి గారు ఊరు, మా తల్లి గారు ఊరు కదా. అందుకని అక్కడ ఉన్నాను. మంచి హాస్టల్ ఉండింది అక్కడ ఉన్నాను. అక్కడ కూడా బాగా టెన్నిస్ ఆడడానికి దానికి ఫెసిలిటీస్ ఉండేవి. అక్కడ లా చదువుకున్నాను. చాలా గొప్ప స్కాలరు ఆయన, మానేపల్లి వెంకట్రావు గారని, వెంకటరావు గారని ఆయన ఉండేవారు ప్రిన్సిపాల్గా. హిందూలో ఆయన చెప్తూ ఉంటే ఓసారి ఆపొద్దండి సార్ ఇంకా చెప్పండి అనేవాళ్ళు, అంత బాగుండేది. ఆయన బాగా లా చదువుకున్నాను. తర్వాత ఇంటికి వచ్చి నాకు ప్రాక్టీస్ చేయడానికి ఇష్టం లేదు. ఈ ప్రాక్టీస్ అది ఎక్కడ కోర్టులు అక్కడ కాచుకోవాలి నాకు కుదరలేదు. మా తల్లిగారు కూడా, వారి తండ్రి గారు కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చేశారు కాబట్టి ఆమెకు కూడా గవర్నమెంట్ సర్వీస్ చేయమని చెప్పేవారు. అందుకని 1 year టైం తీసుకున్నాను మా తండ్రి గారి దగ్గర. నేను 1 year అప్రెంటిస్షిప్ అవి చెయ్యను, నేను చదువుకుంటానని. అందుకని అనంతపూర్ కాలేజ్ లైబ్రరీ, తర్వాత మైసూర్లో యూనివర్సిటీ లైబ్రరీ. మైసూర్లో మా తాతగారు ఉండేవారు కాబట్టి అక్కడ మైసూర్లో ఆయన ఆక్స్ఫర్డ్ స్కాలరు. అంటే ఆయన పూర్బాయిగానే స్టార్ట్ అయ్యి మహారాజాస్ కాలేజీలో స్కాలర్షిప్ ఇచ్చి తర్వాత వాళ్ళకి సర్వీస్ చేర్చుకున్నారు. తర్వాత వారు పంపించారు మైసూర్ గవర్నమెంట్ ఆక్స్ఫర్డ్కి స్కాలర్ కాబట్టి ఆయన చాలా గైడెన్స్ ఇచ్చేవారు, ఏ పుస్తకాలు చదవాలి ఏంటి అని. అది చదువుకొని అపియర్ అయ్యాను. చూద్దాం వస్తుందో లేదో. అంటే మా ప్రాంతంలో ఎవరు అపియర్ అయినట్టు నాకు తెలీదు. అంటే నాకంటే సీనియర్ పోలీసులో కృష్ణమాచార్యులు గారు ఉన్నారు, కానీ ఆయన చదువుకున్నది ఇది బెనారస్ ఇండియన్ యూనివర్సిటీ. తర్వాత సైంటిస్ట్ ఇన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్. సో నేను ఆల్మోస్ట్ ఎక్కడొస్తుంది ఇప్పుడే అనుకున్నాను. కానీ ఇంటర్వ్యూ అయిన తర్వాత ఐ వాజ్ సర్ప్రైజ్డ్, ఐ గాట్ సెలెక్టెడ్. అప్పుడు ఏదైనా కోచింగ్ సిస్టమ్ అది ఉండిందా? ఏమీ లేదు, మీ అంతటా మీరే? నో కోచింగ్. అంటే ఒక్కటే ఢిల్లీలో ఉండే రావుస్ అని ట్యుటోరియల్స్ అని. అక్కడ చాలామంది మా వాళ్ళు పోయేవాడు. తర్వాత అప్పటికీ ఉందో లేదో తెలియదు నాకు. అక్కడ పోతే మన ఎంపీ ఇండ్లలోనే పెట్టుకునేవారు అందరినీ. చాలామంది అక్కడ పోయారు. అప్పుడు లేవు. నేను ఇట్లే తర్వాత నాకు చాలా ఎంకరేజ్ చేసింది మా లెక్చరర్స్.
మా అనంతపూర్ లెక్చరర్స్ చిన్నప్పటి నుంచి ఎరుగుదురు, నువ్వు పాస్ అవుతావురా, నువ్వు చదువుకో అని అపేర్ అయ్యాను. సో ఫస్ట్ టైం సబ్జెక్ట్స్ లా, ఇంటర్నేషనల్ లా అండ్ పొలిటికల్ సైన్స్. సైన్స్ సబ్జెక్ట్స్ తీసుకోలేదు బికాజ్ ఐ వాజ్ అవుట్ ఆఫ్ టచ్. అయిపోయింది. అయ్యాక 56 ఎగ్జామ్, 57లో జాయిన్ అయ్యాను. మౌంట్ ఆబూలో ట్రైనింగ్. మౌంట్ ఆబూ ట్రైనింగ్లో ఐ కేమ్ 6th అవుట్ ఆఫ్ 72 క్యాండిడేట్స్. అందులో చాలా బాగుండింది లైఫ్ అక్కడ. హిల్ స్టేషను, చాలా యాక్టివ్ లైఫ్. అది ఇట్ వాజ్ ఏ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అంటే అక్కడి నుంచి వచ్చాక ట్రైనింగు అనంతపూర్లోనే ట్రైనింగ్ పీటీసీలో. అది అయిన తర్వాత నాకు ప్రాక్టికల్ ట్రైనింగ్ చిత్తూరు జిల్లాకు పంపించారు. చిత్తూరు జిల్లాలో అప్పుడు ఎస్పీ ఆయన రెడ్డి గారు ఉండేవారు, తర్వాత ఇంకొక ఆయన నాయుడు, ఆయన రిటైర్డ్ ఎస్పీ. వాళ్ళిద్దరూ మా ఊర్లో పనిచేసిన వాళ్ళు కాబట్టి చాలా అఫెక్షనేట్గా చెప్పారు. ప్రాక్టికల్ ట్రైనింగ్ పీలేరు అనే చోట అక్కడంతా అయింది. అయిన తర్వాత నాకు పోస్టింగ్ మదనపల్లి అని ఆయన ఫస్ట్ ఇచ్చారు. చాలా సంతోషపడ్డాను దగ్గర ఉంటుందని. ఇంతలో ఆయన అక్కడ ఏదో చేంజ్ వచ్చింది. నేను సడన్గా ఇక్కడ సిపిఎల్ అని ఒకటి ఉంది, టెంపరీగా అక్కడ వేశారు. యాజ్ ఏఎస్పీ కందుకూరుకి వెళ్ళి కందుకూరులో 2 years